హలో గాయ్స్, మనం పొద్దులేసి అయితే ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే కలవనీకి వచ్చేసినాం మామ. మనమైతే ఇంటికాడికి పోయి అయితే తానమైతే వేసేసినాం. ఇక మీరు ఈ రియాక్షన్ అయితే ఎట్లుంటుంది బాబు? ఐటమ్ రాజా, డ్రెస్ తీసుకో. చూడలేకపోతున్నా. మనమైతే డ్రెస్ అయితే వేసేసుకున్నాం మామ. ఈరోజు అయితే మన ఇంట్లో అయితే సత్యనారాయణ కథ అయితే ఉంది మామ. మనమైతే దోశ అయితే వేసేసినాం మామ. చూసానైతే ఇప్పుడు నేను నిన్ను హోల్ హార్టెడ్ గా లవ్ చేసిన రాధిక. తెలిసే అవలగాని చేస్తున్నావు. నన్ను సో స్వీట్ ఆఫ్. మా అమ్మ అయితే అలంకరణ అయితే చేస్తుంది మామ దేవునికి అయితే. ఇక మనం కూడా మెల్ల వీడియో అయితే పెట్టేసినాం. ఇక చూసినైతే పంతులు అయితే వచ్చేసింది మామ. పంతులు అయితే ఇట్లా అంటాడు ఇక జపాకుశం సంకాశం కస్పేయం మహాదిత్యం తమోగ్నం సరపాపగ్నం ప్రణతో దేవాగ్నం ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనివాస రాహువేతన హర హర మహాదేవ శంభో శంకర. ఇక పంతులు అయితే ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేసిండు. మనమైతే మన ఎదవాళ్ళని అయితే తీసుకురానికి పోతున్నాం బండి పైన. ఏం చేస్తాం, వాళ్ళు లేకపోతే ఎట్లుంటుంది మన ఇంట్లో అని మా వాళ్ళు అయితే తీసుకురమ్మన్నారు. వాళ్ళని కూడా మెల్ల మనోడిని అయితే ఎక్కించుకొని మెల్ల మేమైతే వెళ్ళినాం. మా మనోడిని ఇంకా వికాసాన్ని అయితే ఎక్కించుకొని వచ్చేసినాం. మనోడైతే ఇక వీడైతే తీస్తుంది చూడరు. ఇక మనమైతే బయలుదేరినాం మామ. పూజ అయితే మొత్తం పెడతాం, మీరైతే చూడరు. ఇక మనవాధన పంచారమృద్దేస్తేభ్యహన్మహం పంచబ్రహ్మ స్వరూపాయ శ్రీడిధ్యాధికారమై బ్రహ్మేశ్వరమూర్తీశ్వరామ్యహం పంచాశత్ కోటి విస్తీర్ణ భూమల్వాసన తేభ్యో బ్రహ్మ మూర్తేః శుద్ధాం సంభజామిత శుద్ధించ విద్యామృతవాన్ త్రాజిభూసరిద్ధార్థమేతమృతంబలిత్య ప్రజాపతే తత్వదమాశ్రయామి. లోపడి గౌరమ్మ దగ్గర సంరక్షంత్రే గౌరమ్మ దగ్గర రక్షంత్రే లక్ష్మీనారాయణాభ్యాం నమః. మల్లక్షంత్రే శశీవృంద్రాభ్యాం నమః. మల్లక్షంత్రే సన్యా భాస్కరాభ్యాం నమః. మల్లక్షంత్రే వాణి హిరణ్యగ్రవాభ్యాం నమః. మీ అమ్మకు వినాయకు దండం పెట్టుకోండి. అత్తమామకు నమస్కారం చేసుకోండి మనసులో. మాతాభ్యాం నమః. అగ్నయే నమః. సర్వేభ్యో రెండక్షంతలు పైన జల్లు. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. పైకి జల్లు. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. కళ్ళకి నీళ్ళు అద్దుకోండి, చెంబల నీళ్ళు కళ్ళకి అద్దుకోండి. నేత్రాజంబ్యా కళ్ళకి అద్దుకో. నేత్రాజంబ్యా ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ మాతుల నమః స్వయంభో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రెండక్షంతలు వాసన చూసి ఇంకా చల్లుకో. ఎడమ పక్క కింకాలకు చల్లుకో. ఉత్తిష్టంతు చాచాహ ఏతే భూంబారకః ఏతేషాం వినుదేన బ్రహ్మకర్మనుకు మనసులో బ్రహ్మకర్మ సమారభే. ఓం ప్రణవస్యా పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవతాదేవి గాయత్రీ ఛంద ప్రాణానాయం వే జపే వినియోగ. నాసికాగ్రం ముచ్చుకోండి, ముక్కు పట్టుకో, శ్వాస తీసుకో. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్సం ఓం తస్సద్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. తీసేయండి. ఓం ఆపోజితం బ్రహ్మ భూర్భువస్వరం శుభే శోభనే ముహూర్త ప్రధమానస్య అద్య బ్రాహ్మణ ధియ ప్రారార్ధే కశ్యో బ్రహ్మకల్పే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయుప్రదేశే కృష్ణా గోదావరియోః మధ్యప్రదేశే. మనోళ్ళు అయితే ఏమైంది మా బయటకు వచ్చి నిలబడ్డారు. మనమైతే ప్రసాదం అయితే వేసేసినాం. నానాయులను పుడుచు నానావిధ కష్టములను ఉంచున్నారు. వాళ్ళకి కష్టంలో ఎట్టు తొలగును. అందుకని ఉపాయం ఉండదా తెలిపి అనుగ్రహమే స్వామి అడిగిన వాడంట. అందరూ శ్రీమన్నారాయణ స్వామి పోయినారదా నీవు లోక హితార్థం కోసమే చక్కని విషయం దృష్టిమంత కృతం కలదు. శ్రీహరి నేను సత్యనారాయణ స్వామి అవతారమైనాను. నా యొక్క వ్రతమే సత్యవ్రతము. నా యొక్క వ్రతం బాధ వారికి దరిద్రంతో బాధపడుచున్న వారికి దరిద్రం తొలగిపోను. కష్టంతో ఇబ్బంది పడుచున్న వారికి కష్టం తొలగిపోను. సంతానం లేని వారికి సంతానం కలిగి దుఃఖంతో బాధపడుచున్న వారికి దుఃఖం తొలిపోను. సర్వదా జయదా శుభంగా ఉండను. ఏదైనా వివాదం కలిగినప్పుడు నా యొక్క వ్రతం బాధ వారికి తప్పక జయం కలిగినని చెప్పినట. ఆ మాట విన్న నారదమామి పాగిమాం లోకరక్షక ఆపద్బాంధవ. అటువంటి వ్రతాన్ని ఇదివరకు ఎవరెవరు ఆచరించి దానికి విధి ఏమిటి, ఏ దేవులను పూజిస్తారో సవిస్తరంగా తెలుపుకొచ్చున్నాను స్వామి శరీర వాడట. అందులో శ్రీమన్నారాయణ స్వామి పోయినారదా సత్యనారాయణ స్వామి వ్రతము పౌర్ణమి తిథి కానీ ఏకాదశి నాడు కానీ రవిశంకరం మందు కానీ జన్మదిన మందు కానీ వివాహకాల మందు స్వగృహం కానీ సక్షేత్రం మందు కానీ నదీ తీరం మందు కానీ వటావృక్షం మందు కానీ వనవృక్షం మందు కానీ సరస్సు తీరం మందు కానీ గోశాల ఎందు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం బాధించవచ్చును. వ్రతం బాధించే వారు రాత్రి అనగా బ్రాహ్మీ గడియలలో తెల్లవారుజాము నిద్రలేచి
నిత్యకృత్యం నెరవేర్చుకొని తలంటు స్నానములు ఆచరించి ప్రాతకాలం సస్మత్వం సాష్టాంగ నమస్కారం చేసి దేవదేవ దేవోత్తమ శ్రీమన్నారాయణ స్వామి ప్రభు ఈ యొక్క తిరుమలని యొక్క అనుగ్రహం పొందులకై ఈ యొక్క కృతంగావిస్తున్నానని చెప్పేసి స్వామివారి మనసులో సంకల్పించుకొని మాధ్యానిక కాలంలో కూడా కర్మాశ నెరవేర్చుకొని సాయంకాల సమయం తలంటు స్నానంబులు ఆచరించి సత్యనారాయణ స్వామి వృతంబాసిన స్నానంబులు ఆచరించినట వృతంబా స్నానం తలంటు స్నానంబులు ఆచరించి వృతంబాధించే స్థలాన్ని గోమయంతో శుద్ధి చేసి దానిపైన గోమయంతో శుద్ధి చేయడంలో చూర్ణంతో ఉప్పులు పెట్టి దానిపైన వస్త్రాన్ని పరిచి వస్త్రంలో కూడా బియ్యం పోసి బియ్యం లోపల మర్రి మామిడి రాగి మేడి చూపి పంచ పల్లవాలతో కూడిన పూర్ణ కలిసి బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ తుటో పిత్తడి లేక మట్టితోనని చెంచుకోవడం లోపత్యం శివరాశ్మ కలశానికి నిండుగా పసుపు రాసి 5 సూత్రముల తోడం కట్టి కలసం నిండుగా బియ్యం పోసి బియ్యం లోపల సత్యనారాయణ స్వామి యొక్క విగ్రహ ప్రతిమ ఉంచడం యొక్క ప్రతిమ కర్షం బంగారుతో కానీ అర్ధకర్షం బంగారుతో కానీ తుదకు పావకర్షం బంగారంతో చేయించి పంచామృతాలతో అభిషేకం గాంచి మండపం ఉంచడం ముందు విఘ్నేశ్వర పూజ ఆ తర్వాత లక్ష్మీదేవిని ఆ రోజు పరమేశ్వరుడు నవగ్రహాలను అష్ట దిక్పాలను ఆవాహన చేసి పూజ సత్యనారాయణ స్వామి యొక్క కలసం మీద పూజ మీద 4 వర్ణముల వారును స్త్రీలను పురుషులను వృతం ఆదరించవచ్చును బ్రాహ్మణులు కాని వారు పౌరాణికంగా వృతం ఆదరించవచ్చుట వృతం బాధించిన వారు పలు మిత్రులను ఆహ్వానించి అట్టి పనులు అవనెయ్యి ఆవుపాలు గోధుమ నూక నుంచి బియ్యం నూక చక్కెర నుంచి పిల్లమనగా సేరం బావు చొప్పున ప్రసాదం తయారు చేసి అది కలిసి శ్రద్ధగా విని భక్షబుద్ధ నైవేద్యం చెల్లించి బ్రాహ్మణ శాసనం పొంది సాయంకాల సమయ సత్యనారాయణ స్వామికి నృత్య గీతార్థం జరిపించుట ఇది కలిగొనందు ఇష్టకామ్యార్థం మరియు మిత్రులు సులభమైన మార్గము జయ బోలో రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. అక్షంతలు దండం పెట్టు. ఇంకో కొబ్బరికాయ కొట్టమ్మా. నేను 2 అగరత్తులు ముట్టించుకుంటాను. 2 అగరత్తులు ఏమిటి? జయ బోలో రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. హలో అమ్మాయి చెప్పమ్మా. ఏం చేయాలి? కార్తీక మాసమే ఫుల్ బిజీ. సాయంత్రం దాకా కూడా బిజీ, మొత్తం బిజీ. రేపు చేయాలి. టైం ఏడుంటుందని నేను మంచి తర్వాత టైం ఉంటుంది. మూడేమో కానీ 14 చూద్దాం. 13 చూద్దాం. 13 14 చూస్తాం. ఏం కాదు, 2 గ్లూకోజులు ఎక్కి మంచిగా అయితే చూస్తా. చూసాను చెప్తా. గ్లాస్ బియ్యం ముసుకుంటాం. రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. కొబ్బరికాయ కొట్టు, మళ్ళీ కొట్టు. ఇలా అయిపోవచ్చు. స్టీల్ స్టాండ్ ఉందా పెట్టాడు? భక్తి భగవంతుడు ఉన్న దగ్గర అన్నీ ఉంటాయి, కాకపోతే వారు మా ఇంటి ఇప్పుడు అన్ని ఉంటారు కానీ మీరు వాడుతారు. మా ఇంట్లో వాడరు. మేము వాడేస్తుంది మీ కిందకి వెళ్ళిపోతారు. రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. నేను కూడా తెలిసింది ఇట్లాంటివి తెలుసుకో. ఒక్క నారాయణ అదృష్టం. ఒకరి ఇంట్లో భక్తి ఉండాలి కదా. జయ బోలో రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. కొబ్బరి ముక్కల నీళ్ళు. ఓం భూర్భువస్వః దేవస్తి మహేద్యోయం సదిచోం ప్రాణాయ స్వావధానాయ స్వసవన బ్రహ్మణే స్వమల నీళ్ళ మధ్య మధ్య పానీయం సమర్పయామి. కర్పూరం ముట్టి హారతి. జయ బోలో అక్కడ కర్పూరం. రమాసైత చాకు తీసుకో, ముక్కలు చేయి. రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి దరిద్రం కారణం ఏమిటయ్యా అని తీరట. అందులో బిద బ్రాహ్మణుడు చెప్తున్నాట, ఓ స్వామి, నేను మిక్కిలి దరిద్రం భిక్షాంచే జీవించుచున్నాను, చాలా కష్టపడుచున్నాను స్వామి. నా దరిద్రం పోవడానికి ఉపాయం ఉన్నదా తెలిపి అనుగ్రహంతో స్వామి చూసి అడిగిన వాడంట. అందులో బీద బ్రాహ్మణుడు బుద్ధ బ్రాహ్మణుడు చెప్తున్న పోయి బీద బ్రాహ్మణోత్తమ శ్రీహరిణ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి అవతారమైనారు. సత్యనారాయణ స్వామి వ్రతమే సత్యవ్రతం అని చెప్పేసి వ్రత విధానం పూర్తిగా తెలిపి అక్కడే అదృష్టమాడట. ఆ తర్వాత యొక్క బీద బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడి ప్రమాదం మిక్కిలి సంతోషించి ఆ యొక్క రాత్రి ఉత్సాహములు నిద్ర కూడా రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలం లేచి
నిత్య కృత్యం నెరవేర్చుకుని తనంటూ స్నానములు ఆచరించి సత్యనారాయణ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి దేవదేవ దేవోత్తమ శ్రీమన్నారాయణ స్వామి ప్రభు ఈ యొక్క దిన నేను భిక్షాచరణ చేసి చేయగాల్సిన ద్రవ్యములు వెచ్చించి నీ యొక్క వ్రతంగా ఉంచిన మనసులో సంకల్పించుకుని పట్టణంలోకి బయలుదేరునట ఆ యొక్క దినం నా ధనవంతులకు విధిపోయి భిక్షాచరణ చేయగా పూర్వ దినంపు కంటే రెట్టింపు ధనం వచ్చడానికి మిట్లు సంతోషించి బంధుమిత్రులను ఆహ్వానించి అరటి పళ్ళు ఆవునెయ్యి ఆవు పాలు భోగనూక యథావిధంగా స్వీకరించి స్వబ్రహ్మణంలో ఈశాన్య భాగంలో గోమయంతో శుద్ధి చేసే చూర్ణంతో ముగ్గులు పెట్టి పంచ పల్లవాలతో పూర్ణ కలిసినబడి సహస్ర దీపాలను సేవలో సత్యనారాయణ స్వామికి పంచామృతాలతో అభిషేకిస్తూ శతపత్ర పుష్పాలతో పూజించడానికి శ్రద్ధగా విని భక్ష భోజ మనస ద్రాక్ష మధురాలు నైవేద్యం చూపించి బ్రాహ్మణ సాహసం పొంది సాయంకాల సంవత్సరం స్వామికి గీతాంతరించడం ఆసక్తి కృపాటు వారి యొక్క దరిద్రం పూర్తిగా తొలగిపోయి దినదిన ప్రవర్ధమాన అభివృద్ధి ధనవంతులై ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై సుఖభోగ భాగ్యాలు కానీ దినదిన ప్రవర్తన ఆపించడం ఆ విధంగా కొంతకాలం గడిచి పిమ్మట ఒకనాడు కార్తీక మాసంలో సాయంకాలం సంధ్యా సమయంలో స్వగృహనందున సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్న సమయమున ఆ యొక్క కాశీపట్నంలో కట్టెలమ్మ వాడగడు కట్టెలుగా నమ్ముచు బ్రాహ్మణ వీళ్ళు చేపలు తక్కువ శుక్రుని వల్ల బ్రాహ్మణ దివ్య మనోశ్రేష్ఠ ప్రదంపైన శ్రీమన్నారాయణ స్వామి వ్రతం జరుగుతున్నది వ్రతము పూర్తిని అక్కడేయండి అది కొంచెం శ్రద్ధగా పిమ్మడాతీర్థ ప్రసాదాలు స్వీకరించే ముందు బ్రాహ్మణుల యొక్క పాదకు నమస్కరించుకొని పాదక్రాంతులై పోయి బ్రాహ్మణోత్తమ మీరు ఇప్పుడు ఆచరించిన వ్రతం ఏమిటి ఈ యొక్క వ్రతము దేని కొరకై ఆచరించున్నారు దీని యొక్క విధి ఏమిటి ఏ దేవుని పూజిస్తున్నారు సవిస్తరంగా తెలుపుకొచ్చున్నాడు స్వామి సరిగ్గా వాడంట అందులో యొక్క బ్రాహ్మణుడు చెప్తున్నాడు పోయి కట్టెలమ్మవాడ శ్రీహరిణ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి అవతారమైనారు సత్యనారాయణ స్వామి వ్రతమే సత్యవ్రతం అని చెప్పేసి వ్రత విధానం పూర్తిగా తెలిపి పిమ్మడి అతీర్థ ప్రసాదాలు పట్టు వస్తువుల పండు తాంబూలాలు ఇచ్చి సుఖంగా ఇంటికి పొమ్మనగా కట్టెలమ్మవాడు మిక్కులు సంతోషించాక రాత్రి ఉత్సవం ఎందుకు కూడా రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలం లేచిన తలంటు స్నానం ఆచరించి సత్యనారాయణ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి దేవదేవ దేవోత్తమ శ్రీమన్నారాయణ స్వామి ప్రభు ఈ యొక్క దిన నా యొక్క శిరస్సు పైన ఉన్న పుల్లలమైన ధనాన్ని వెచ్చించి నీ యొక్క వ్రతంగా ఉంచడానికి తన మనసులో సంకల్పించుకొని పట్నంలోకి బయలుదేరి వెళ్ళట ఆ యొక్క దిన ధనవంతుల వీధిలోకి పోయి కట్టెలమ్మగా పూర్వ దినంబ కంటే రెట్టింపు ధనం వచ్చడానికి మిక్కులు సంతోషించి బంధుమిత్రాన్ని ఆహ్వానించి అటు పనులు ఆవుని ఆవుపాలు గోధుమక యథావిధంగా స్వీకరించి స్వగృహం గోశాల అందున గోమయంతో శుద్ధి చేసి గోపూజ గావించుకొని 5 రంగుల 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి చెంప పైన ఈగవాతి సీమవాతి ఇది మా దుర్పేష 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టిపోయి జాగ్రత్త పంచబ్రహ్మ విధంగా పంచబలవాలతో పూర్ణ శాస్త్ర దీపారాయణ సేవలో సత్యనారాయణ స్వామి పంచామృత అభిషేకిస్తూ శతపత్ర పుష్పాలతో పూజ శ్రద్ధగా ఆడి భక్షభోజ నైవేద్యం చెల్లించి బ్రాహ్మణ శాసనం పొంది సాయంకాల సత్యనారాయణ స్వామికి గీతం జరిపించడం ఆదరస్థ కృపా కటాక్ష వల్ల కట్టెలమ్మవానికి దరిద్రం కూడా పూర్తిగా తొలిగిపోయి దినదిన ప్రవర్ధమానం అభిరుచి ధనవంతులై ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతుల శుభ భాగ్యాలతో వర్ధిల్లుతూ ప్రతి పౌర్ణమి ఎందు కానీ ఏకాదశి నాడు కానీ రవి సంక్రాంతి ముందు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం శుభ భాగ్యాలతో వర్ధిల్లుతూ అంతిమ వైకుంఠ ప్రాప్తి పొందిన వాడట జయబోలో రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై రాజా రామచంద్ర భగవానికి జై ఆంజనేయ కొబ్బరికాయ కొట్టు ఆంజనేయ గోవిందో హరి అకృత గోవిందో హరి రమారవ గోవిందో హరి రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై ఆంజనేయ గోవిందో గోవిందో హరి రమాసీత వీర వెంకట మీరు కొట్టండి లాస్ట్ కొట్టారు కథ అయితే మీరు డిస్టర్బ్ చేసుకోకండి రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై సత్యనారాయణ స్వాముల వారికి జై మీరు ఏం చదువుతాము ఏమిటారు ఏమి ఇంటి పేరు ఏం పేరు ఏం గోళ్ళు కోరశిక ఎన్ని రకాలు ఉంటాయి దాంట్లో ఆకనాటలు అంటారు ఉన్నళ్ళు అంటారు పత్తెళ్ళు అంటారు బూడిద మంచిది అని పెట్టడానికి దీనికి వస్తలేదు జయ బోలో రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై నారాయణాత్మకేవాసం దీర్ఘమాయుగం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపముక్తులవాడ అనాథ రక్షక గోవింద గోవింద రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి నీళ్ళ కొబ్బరి ముఖం భూగోస్వ హారతైతే ఇస్తుర్మా మా దేవునికి అయితే చూడరిగా సుమంగళ్యం సదం దీర్ఘమాయుగం ఆరు చుట్టూ నీళ్ళద్దు హారతి స్వామి వారికి దండం పెట్టి జయబోలో రమాసీత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి
సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహోత్సవాన్ని వీక్షించిన వాడే ధనంతో కూడిన పడవను ఒడ్డుకు పట్టించి వ్రతము పూర్తికి అక్కడే ఉండేది శ్రద్ధగా విని పిమ్మడ తీర్థ ప్రసాదాలు స్వీకరించే ముందు రాజుకు నమస్కరించి, ఓ రాజా, మీరు ఇప్పుడు ఆశించిన వ్రతం ఏమిటి? ఈ యొక్క వ్రతము దేని కొరకై ఆశించినారు? దీనికి విధి ఏమిటి? ఏ దేవుని పూజిస్తున్నారు స్వామి సరిగిన వాడంట. అందులో రాజు చెప్తున్నాడు, పోయి వైశ్యుడా, నాకు సంతానం లేదు, పుత్ర సంతాన ప్రాప్తి కోసమై రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం గావిస్తున్నానని చెప్పేసి వ్రత విధానం పూర్తిగా తెలిపి పిమ్మట తీర్థ ప్రసాదాలు పట్టు వస్త్రములు ఇచ్చి పండు తాంబూలాలతో సుఖంగా ఇంటికి పొమ్మనగా ఆ యొక్క వైశ్యుడు అంటున్నాడు, ఓ రాజా, నీవలే నాకును సంతానం లేదు, నేను ఇటువంటి వ్రతం బాధరించి సంతానం పడదను పలికి మిక్కిలి సంతోషవంతుడై మార్గవంతుల దాని ధర్మాల చేతులను శుభ్రం చేరుకున్నవాడై తన భార్య అయిన లీలావతి నిచుండగా నాకు సంతానం కలిగించో తప్పక శ్రీమన్నారాయణ స్వామి వ్రతం గావించడానికి ప్రతిజ్ఞ చేసిన వాడంట. ఆ తర్వాత కొంతకాలంకు వైష్ణు భార్య లీలావతి విష్ణు భార్య అయిన లీలావతి తన భర్తను పిలిచినాదా, మనకు సంతానం కలిగించో తప్పక శ్రీమన్నారాయణ స్వామి వ్రతం గావించదని ప్రతిజ్ఞ చేసి కదా వ్రతంపు చేయడం పలకగా వయసునంటూ దేవి, మన అమ్మాయి చాలా చిన్న వయసులో ఉన్నది, యుక్త వయసు వచ్చిన పిమ్మడి వివాహ కాలం వ్రతంగా ఇస్తే అమ్మాయితో సహా అల్లుడు కూడా కూర్చొని వ్రతం చేయగలని చెప్పేసి అప్పటికి ఆమె సమాధానం చెప్పి వ్యాపారం అత్యంత పండుగ వ్రతం గావించాట. ఈ విధంగా వ్రతం చేయడానికి సంతోషంలో ఆ యొక్క వయసుడు సత్యనారాయణ స్వామి వ్రత విషయం మర్చిపోయిన. ఆ తర్వాత కొంతకాలంలోకి యథావిధంగా వర్తకులే దొంగని నిశ్చయించుకుని వారిని కట్టి రాజుకుడు గైకన్ పేరు రాజుని పిలిచి, పోయి రాజా, ధనంతో సహా చూడడం కూడా పట్టుకొని తీసుకుని వచ్చింది. విచారించి దాని శిక్ష విధంగా విన్నవించగా రాజు ఏమయో విచారించకుండగానే వీరిని తీసుకొని పోయి కారాగుణ బంధువులు ఆజ్ఞాపించట. ఎంత ప్రార్థించిన వారి మాట వినివారు లేకపోయట. మరి సత్యదేవి యొక్క ఆగ్రహం వల్ల వైష్ణు యొక్క గృహమందరం కూడా చూడలు అపహరించడం లీలావతి రోగం వచ్చిన తిండి లేక భిక్షమెత్తుకున్న పరిస్థితి వచ్చిన విధంగా కొంతకాలం భిక్షాసన చేయొచ్చు దరిద్రాన్ని భరింపలేక వైష్ణుకుమార్తె కళావతి ఒకనాడు సాయంకాల సమయంలో కార్తీక మాసంలో బ్రాహ్మణుని చేరుకుందట. అటు దిన బ్రాహ్మణి ఇంట ఆలస్యంగా వచ్చిందట. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి తల్లి అయిన లీలావతి అంటారు, అమ్మాయి, ఇంత రాత్రికి ఎక్కడింటి ఎందుకు ఆలస్యం అని చెప్పి అడగందుకు కళావతమ్మ తద్బ్రాహ్మణ గృహమున దివ్య మనశ్రేష్ఠమైన శ్రీమన్నారాయణ స్వామి వ్రతం జరుగుతున్నది, వ్రతము పూర్తికి అక్కడేయండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించి వచ్చేసరికి ఆలస్యం చెప్పగా మార్గంలో లీలావతి కుమార్తెను కౌగిలించుకొని సంతోషపడి, అమ్మాయి, నీవు నాకు పుత్రిగా జనించినప్పుడు శ్రీమన్నారాయణ స్వామి వ్రతం గావించిన ప్రయత్నం చేసింది, మీరు చేయలేకపోవడం వల్ల ఇటువంటి దుఃఖం సంభవించినదేమో. మరుదిన ఈ యొక్క శ్రీమన్నారాయణ స్వామి ఆ యొక్క రాత్రి చంద్రకేతు మహారాజుల స్వప్నం సాక్షాత్కరించి, పోయి చంద్రకేతు మహారాజా, మీ దగ్గర బంధింపబడిన వశంగా అపరాధులు ప్రాతికూల్యం వల్ల వారికి దుఃఖం సమస్య వారి భయం లేదని చెప్పేసి రాజు వారికి క్షౌరాధికం చేయించి కట్టుకుని తన వస్త్రం ఇచ్చి తాను స్వాధీనం చేసుకున్న ధనం కంటే రెట్టింపు ధనం ఇచ్చి సుఖంగా ఇంటికి పొమ్మని చెప్పరట. జగోలో రమాజు రాజుగారు ఇచ్చిన ధనధాన్యాలకు మిక్కిలి సంతోషించి అనేక కొడియాడు తమ దారిన పోయిరట. జగోలో రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. ఇంకొక కొట్టు రెండుది అదే అడిగిన పంతులు నేను. అవునా? రెండుది సార్లు రెండు రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. ఆంజనేయ వ్రత గోవిందో హరి, అకృత గోవిందో హరి, రమారమ గోవిందో హరి. రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. ఫలం మనోరంభ ఉత్రళాంజత సంవత్సరం దీర్ఘమాయుగం ధనం దానం దశమాఫలం దీర్ఘమాయు నారాయణాత్మకే వాసుదేవాదిమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. నారాయణాత్మకే వాసుదేవాదిమహి వారికి జై. ఆరు చుట్టూ నీళ్ళద్దు ఆరతి స్వామి వారికి దండం పెట్టు. జబలో రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. ఆరు చూపిద్దొద్దు, దేవుడు ఆరు చూపించాలి, చేతుడు చూపించాలి, ఆకు పక్క పెట్టి సాక్షాత్ మన ధనం మనకు లభ్యం చెప్పగా అల్లుడు మాటలు విన్న వైశ్యుడు వెంటనే పరమణ శ్రీమన్నారాయణ స్వామి చెంతకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీ బ్రాహ్మణుడు నమో నమః పాహిమాం లోకరక్షకాపద్ బాంధవ అంటూ సాష్టాంగ నమస్కారం చేసి వేడుకున్నట్ట. అంతగా సంత శ్రీమన్నారాయణ స్వామి నన్ను అహంభావం మన్నించిన యొక్క ధనాన్ని నాకు ప్రశంసించి ప్రార్థింపగా అప్పుడు స్వామి అంటున్నాట, ఓ వైష్ణ, నీవు నీ యొక్క పుత్రి జనించినప్పుడు శ్రీమన్నారాయణ స్వామి వ్రతంగా ప్రయత్నం చేసివి చేయలేకపోవడం వల్ల నీకు దుఃఖం కష్టం సంబంధించి చెప్పగా ఇక వైష్ణు అంటున్నాడట, ఓ స్వామి, బ్రహ్మ మహేంద్రాదులు కూడా నీ యొక్క మహిమ గ్రహింపజాలికి నేను ఎంతవాడను, నేను ఎంతవాడు నా యొక్క ప్రారంభించి నా యొక్క ధనాన్ని నాకు ప్రసాదించు అని చూసి ప్రార్థింపగా
ప్రార్థనమస్కంతంలో శ్రీమన్నారాయణ స్వామి వర్తకులకు ధనవంతు ఇచ్చిపోయి సంతర్ధానమట. ఆ తర్వాత యొక్క వైశ్యుడు తన ధనం తన మిక్కిడి సంతోషిస్తూ మార్గంలో దాని ధర్మాలు చేసి తను శుభ్రం చేరుకున్నవాడే తన యథావిధంగా ధాన్యం ఐశ్వర్యము పుత్ర పౌత్రాలకు నేను తిరిగి తిని లేక భిక్షమిత్రయ్యేలా ఇది అందియో శ్రీమన్నారాయణ స్వామి మహత్యమే, వేరొక్కడు కాదని చెప్పేసి అహంబాని మనసులో సంకల్పించుకో. స్వామి నా యొక్క అహంబాని మన్నించము. ప్రసాదం పైన నిలిచాలి, పొడి ప్రసాదం ఇక్కడ పెట్టినాను, అక్కడ నిమ్మడి పెట్టుకో. నైవేద్యం పైన నిలిచాలి. ఓం భూర్భవస్వ భర్గో దేవస్య మహీదేవం హృదయాదు సమాసిత వీర వెంకట సత్యనారాయణ స్వామి తాత్మిది ఆధ్యానికాలక్షిరములోదకం కీర్తన విడుదల నైవేద్య రవాల శ్రీకళ నైవేద్య సంభావన నైవేద్యం సూక్తం ప్రాణ. మీ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మీ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. స్వామిని పూజించే ఆ చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. ఏ వేళైనా తన కథ వింటే జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మీ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా ఏ శుభమైనా కొలిచే దైవం మీ దైవం. అన్నవరంలో వెలసిన దైవం అర్చన చేద్దామా, మన సర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మంగళమనరమ్మ, జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమలరించి, కరములు జోడించి శ్రీ చందనమలరించి. మంగళకరముగు సుందరమూర్తికి, మంగళకరముగు సుందరమూర్తికి వందనమనరం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. మీ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ. శ్రీకాంతాయ దేవదయ శ్రీనివాసాయ మంగళం తిరుప్రోద్ధ చక్రవర్ధనోజ్జాయ సార్వభౌమాయ మంగళ ప్రవాసిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై, వారికి జై. ఆంజనేయ వృత గోవిందో హరిం, అకృత గోవిందో హరిం, రమార్ప గోవిందో హరిం. రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి జై. కళ్ళకద్దుకోండి, అక్కడ వెనకాలకిచ్చే కాచారణ పర్యటనకుమార్తెమకి తన్నో దుర్గి ప్రచోదయాత్. మనోవాంఛావసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థసిద్ధిరస్తు. పొడిపట్టు. దీర్ఘ సమంగళే భవ మనోవాంఛద్రస్తు ఆయురారోగ్యాద్రస్తు ఇష్టకామ్యార్థసిద్ధిరస్తు. అలా మంచి పట్టు. తీర్థం తీసుకోండి. మనోవాంఛసిద్ధిరస్తు ఆయురారోగ్యాద్రస్తు మనోవాంఛసిద్ధిరస్తు. సెలవా మరి నాకు. మనమైతే బయటకైతే వెళ్ళినామా, ఇక మన వాళ్ళకైతే 3 జ్యూస్లు అయితే తీసుకున్నాం మేమైతే. ఇక మెల్ల మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం మామ. ఫుల్ వీడియో నచ్చితే అయితే లైక్ కొట్టు మామ, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయమామ. అట్లనే మన వాళ్ళు అయితే జరుపుతారు మామ, మా మమ్మీ డాడీ అయితే. ఇక మెల్ల చూసేలోపు అయితే నైట్ అయిపోయింది మామ. ఇక మనమైతే దీపం అయితే పెట్టాలి కదా అని మనమైతే దీపం అయితే పెడుతున్నాం మామ. మీరైతే ఫుల్ వీడియో అయితే చూడరు ఇక. సరే దోస్తులు, ఉంటామా, రేపు కలుద్దాం.